నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ మరి దాదాపుగా గత నెల పైబడి నుండి నిషేధం ప్రభుత్వం ఎత్తివేయడంతో బదిలీల ప్రక్రియ కొనసాగింది. సెప్టెంబర్ 22తో బదిలీల ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టు మళ్ళా నిషేధం అమల్లోకి వచ్చినట్లు లెక్క. కీలకమైన ప్రభుత్వ శాఖల్లో బదిలీలు అంటే సీనియర్ అసిస్టెంట్ దగ్గర నుండి జిల్లా స్థాయి ప్రాంతీయ అధికారుల వరకు కూడా బదిలీలు జరిగాయి. మరి ప్రభుత్వానికి ఆదాయాలు వచ్చే శాఖలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత కమర్షియల్ ట్యాక్స్. ఈ శాఖల నుండి ఎక్కువగా ప్రభుత్వానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, వీటి నుండి ఆదాయ వనరులు ప్రభుత్వాలకు వస్తాయి. మరి రిజిస్ట్రేషన్ శాఖలో ఈవేళ పదవులు జూనియర్ అసిస్టెంట్ నుండి జిల్లా రిజిస్ట్రార్, 3 జిల్లాల డిఐజీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులకి మరి పెద్ద ఎత్తున రకరకాల రూపాల్లో డిమాండ్. ఏ డిమాండ్ అంటే ఎన్ని లక్షల రూపాయలు ఫిక్స్డ్గా ఒక ప్యాకేజీ, ఈ జిల్లాలో లేకపోతే పలానా జిల్లాలో పలానా డివిజను లేకపోతే పలానా టౌన్ కావాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో లక్షలు కురిపించాల్సిందే. మరి నిన్న మొన్న జరిగిన రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలకు సంబంధించి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, అటు తూర్పుగోదావరి జిల్లా రేంజ్ పరిధిలో ఈ 3 జిల్లా రేంజ్ అని, ఈ రేంజ్లో 6 జిల్లాలు విడగొట్టిన తర్వాత 6 జిల్లాలు అయ్యాయి. మరి 6 జిల్లాల్లో కావాల్సిన ప్రాంతానికి కావాల్సిన ఏరియాకి అంటే ఆదాయ వనరులు రిజిస్ట్రేషన్లు ఎక్కువగా బాగా జరిగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో ఆదాయ వనరులు అధికంగా ఉంటాయి, రిజిస్ట్రేషన్లకి కాసులు వర్షం కురుస్తుంది. అలాంటి ప్రాంతాలనే సెలెక్ట్ చేస్తున్నారు కొంతమంది. మరి పలానా ప్రాంతం కావాలంటే 10 లక్షల నుండి దాదాపుగా 50 లక్షలు 60 లక్షల వరకు కూడా కొన్ని ఆక్షన్ రూపంలో, అంటే ఒక విధంగా బహిరంగ వేలం కాకపోయినా ఒక విధంగా చెప్పాలంటే వేలం లాంటిదే. ఒక్కొక్క పోస్టుకి 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు. ఒక సీనియర్ అసిస్టెంట్ కావలసిన ప్రాంతానికి వెళ్ళాలంటే 25 లక్షల రూపాయలు పై అధికారులకి ముడుపులు చెల్లిస్తేనే ఆ ముడుపుల ఆధారంగానే బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఇది తంతు జరుగుతుంది వేళ. మరి దీన్ని అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్న ఆయా శాఖల ఉన్నతాధికారులు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారంటే అన్నీ అయిపోయిన తర్వాత మీడియాలో బహిరంగంగా వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ రిపోర్ట్ వేస్తారు. తాత్కాలికంగా ఎంక్వైరీ కొన్ని రోజుల పాటు నడుపుతారు తూతూ మంత్రంగా. మళ్ళీ ఆ ఎంక్వైరీలో కూడా ఎంక్వైరీ చేసి అధికారుల్ని మళ్ళీ మచ్చిక చేసుకుని వాళ్ళకు కూడా కాసుల వర్షం కురిపించే పరిస్థితి. ఈ వ్యవస్థలో ఏది అసాధ్యం అనేది ఉండదు అనేది ఇలాంటి ఘటనలే కారణం ఇవాళ. కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖ కాసుల వర్షంగా మారింది. ఇవాళ బదిలీల ప్రక్రియ చూస్తే ఎక్కడికక్కడే వాళ్ళకి కావాల్సిన కాసులన్నీ కూడా లక్షల రూపాయలు చెల్లించుకుంటూ కావాల్సిన ప్రాంతానికి దర్జాగా వెళ్ళి మళ్ళా చెల్లించిన లక్షల రూపాయలని మళ్ళా రికవరీ చేసుకునే పనిలో నిమగ్నం కాబోతున్నారు రిజిస్ట్రేషన్ శాఖలోని వివిధ హోదాలు ఉన్న ఉద్యోగులు. మరి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ మంత్రి, మరి ఆ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ గారు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళంతా కూడా దృష్టి పెడితే కానీ ఈ రిజిస్ట్రేషన్ శాఖల్లో జరుగుతున్న అవినీతి మూలాలని నివారించాలంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అనేది ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఏ రూపాయి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా బాధ్యతగా పనిచేసే ఉద్యోగి పరిస్థితి ఏంటి? అతను ఎక్కడికి వెళ్ళాలి? అతను బదిలీ కోరుకుంటే కావాల్సిన ప్లేస్కి వస్తుందా అంటే ససేమర్ అనే పరిస్థితి తప్ప ఆ ఉద్యోగికి బాగా సమర్థులై బాగా పనిచేసినా కూడా కాసులు కురిపించిన వాళ్ళకి మాత్రమే, అసమర్థులైనా సరే వాళ్ళని కావాల్సిన ప్రాంతాలకి బదిలీ చేయడమే రిజిస్ట్రేషన్ శాఖలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ వ్యవస్థకి మరి ఎప్పుడు అంకురార్పణ అంటే ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? మరి ఆ శాఖ ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారు? ఈ అవినీతి ఆరోపణలు వచ్చిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,